ఈ ప్రభుదినంలో ఆరాధన చేరుచున్నట్టు ప్రతి ఒక్కరికి పరిశుద్ధులందరికీ నా ప్రభు నామములో మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులు గ్రంథాన్ని అనగా బైబిల్ని ఎందుకు చదవాలి అనే విషయాన్ని ఈరోజు గ్రంథంలోంచి పరిశీలన చేస్తాం. క్రైస్తవులు ఈ బైబిల్ని, ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలి? ఈ గ్రంథాన్ని చదివే విషయంలో అనేక సార్లు అలక్ష్యం చేసే పరిస్థితి మనకు ఎక్కువగా కనపడతాం. ఈ గ్రంథాన్ని ఎందుకు మనం చదవాలి, బైబిల్ని ఎందుకు చదవాలని ఆలోచన చేస్తే ఈ బైబిల్లోని విషయాలు, ఈ వాక్యాలు, దేవుని యొక్క మాటలు ఇవి మానవ ఆలోచనతో వచ్చినవి కావు. ఇవి దైవ ప్రేరేపితమైనటువంటి ఈ లేఖన భాగాలు, దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మనము రెగ్యులర్గా చదవడం వల్ల మనకు వచ్చే మేలేంటో కూడా ఈరోజు మనం గ్రంథం నుంచి పరిశీలన చేస్తాం. ఈ వాక్యం ముందుగా ఏమైందో గ్రంథం తెలియజేస్తుందో ఆలోచన చేస్తే ఇది దేవుని మాటలనే విషయాన్ని ముందుగా మనము పరిశీలన చేద్దాము. ఇది దేవుని దగ్గర నుంచి దేవుని మాటలు. ఇవి దేవుడు ఇచ్చినటువంటి, ఎవరు కూడా మనుషుల ఆలోచనలను బట్టి వచ్చినవి కాదని గ్రంథంలోంచి మనము పరిశీలన చేయొచ్చు. ఇవి మనుషుల ఆలోచన కాదు, లేకపోతే మనుషులు ఏర్పాటు చేసింది కాదు. ఇది దేవుని మాట, దేవుని యొక్క మాట అనే విషయాన్ని పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన. ఇక్కడ ఈ యొక్క మాటలు, ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు ఊహను బట్టి చెప్పినటువంటి కావు. ఏ ప్రవచనం ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్నాను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వాటిని దేవుని మూలముగా పలికిరి. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట దేవుని మాట, దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి మనము అని ఆలోచన చేస్తే ఈ వాక్యము సత్యము అని గ్రంథం తెలియజేస్తాను. ఈ వాక్యము సత్యము. ఈ వాక్యంలో క్రైస్తవులు ప్రతిష్ఠించబడాలని దేవుని యొక్క కోరికైంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఈ వాక్యము సత్యమైంది కాబట్టి సత్యమందు క్రైస్తవులు ప్రతిష్ఠించబడాలనేది దేవుని యొక్క కోరిక, క్రీస్తు వారి యొక్క ప్రార్థన. ఇది ఈ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయ, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయ. ఈ వాక్యమే సత్యం. ఈ యొక్క బైబిల్ ఎందుకు చదవాలంటే ఈ వాక్యము సత్యము. సత్యాన్ని గ్రహించడానికి, సత్యం నందు క్రైస్తవులు ప్రతిష్ఠించబడడం కోసము ఈ వాక్యాన్ని చదవాల్సిన అవసరం ఉంది. మరొక విశేషమైన సంగతి ఏంటంటే ఈ వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే తిమోతి రాసినటువంటి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. దేవుని ఎదుట క్రైస్తవుడు ఏ విధంగా కనపరుచుకోవాలో దానికోసము నీవు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది, బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా కనపరుచుకోవాలంటే దేవుని ఎదుట యోగ్యునిగాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి అంటే దానికి ఆ యోగ్యత ఎలా వస్తుందంటే గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించడం వల్ల దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండేదానికి అవకాశం ఉంది. దేవుని ఎదుట యోగ్యునిగాను మరియు సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఒక పని నీకు అప్పజెప్పబడింది. అప్పజెప్పబడిన పనిని నువ్వు సంపూర్ణంగా
చేయగలిగితే నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. దేవుని ఎదుట ధైర్యంగా ఆయన యొక్క సముఖానికి చేరేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే పనిని దాటవేస్తావో, ఆయన ఎదుట పని విషయంలో నీవు తప్పించుకుని తిరుగుతావో, అప్పుడు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుడు నేను లెక్క అడిగినప్పుడు క్రైస్తవుడిగా నువ్వు లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసము నువ్వు గ్రంథాన్ని చదవాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు ఉండాలంటే గ్రంథం మీద నీకు అవగాహన అవసరమైంటుంది. ఒక క్రైస్తవుడు ఈ దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క మాటల విషయంలో సరైన అవగాహన లేకపోతే దేవుని పనిని సరిగా జరిగించలేడు. దానివల్ల దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే నీవు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, మరి ముఖ్యంగా సత్యవాక్యమును సరిగా విభజించువానిగా. ఈ గ్రంథంలో మనకు అనేక విషయాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో చెప్పబడినటువంటి అనేక విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వీటిలో మనకేం జరుగుతూ ఉంటుందంటే, ఏవి ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి, వీటి యొక్క పొందుకేంటి, వీటి గురించినటువంటి అవగాహన లేకుండా బైబిల్ని చదువుతూ ఉంటే బైబిల్ నీకు సరైన విధానంలో నీకు అర్థం కాకుండా పోతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఏం జరుగుతూ ఉంటుందంటే, నీకు ఈ బైబిల్ సంపూర్ణంగా అర్థం కావాలంటే, అర్థమయ్యేదానికి నువ్వు ఎక్కువ సమయాన్ని బైబిల్ పైన గడపాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏది ఎక్కడ పొందిక అనేదాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎలా మనము చూడాలో దాన్ని పొందికను మనం పరిశీలనగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ విధమైనటువంటి పొందిక ఉందో ఈ పొందికను పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొందిక ఎప్పుడైతే కూర్పు సరైన విధానంలో నీకు తెలియకపోతే, ఈ గ్రంథంలోని విషయాలు, పాత నిబంధనలో చెప్పబడిన విషయాలు, కొత్త నిబంధనలో చెప్పబడిన విషయాలు సరిగా నీకు దాన్ని విభజించలేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే, గ్రంథాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం గ్రంథాన్ని, బైబిల్ని ఎక్కువ సార్లు మనం చదువుతామో, ఎక్కువ దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ గ్రంథంలోని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి ఏం చేయాలంటే, నిన్ను నీవే దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా మనము చేస్తామో, అప్పుడు మనము ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుని ఎదుట యోగ్యులుగా మనం కనబడుతూ ఉంటాం. మనల్ని మనము దేవుని ఎదుట కనపరుచుకునే విధానాన్ని మనము బైబిల్ని మనం చదువుట ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం. గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు మనము దేవుని ఎదుట యోగ్యునిగా ఉండేదానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఈ యొక్క బైబిల్ను ఎందుకు చదవాలో ఆలోచన చేశాము. ఇప్పుడు బైబిల్ను ఎలా చదవాలనే విషయాన్ని ఆలోచన చేద్దాం. బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ చదివే విధానము ఏంటి, ఎలా చదవాలి అంటే గ్రంథంలో మనకు తెలుపండి మాట. ఈ గ్రంథాన్ని, బైబిల్ని మనం ప్రతిరోజు చదవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు పరిశీలనగా చదవాల్సిన అవసరం ఉంది. దీన్ని అనుదినం చదవాల్సిన అవసరం ఉందని గ్రంథము తెలియజేసింది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. నేను వచ్చు వరకు, పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. నేను వచ్చు వరకు చదువుట ఎందును, గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలి. వారికి అంతవరకు ఇవ్వబడినటువంటి లేఖనాలను చదువుతూ ఉండాలి. లేఖనాలను చదువుతుండడం వల్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు తెలుపబడుతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఏ విధంగా బ్రతకమన్నారో దాని ప్రకారం మనం బ్రతకడానికి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనము జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆజ్ఞలు ఏంటో, దేవుని మాట ఏంటో, దేవుడు ఏ విధంగా మనల్ని జీవించాలని కోరుకుంటున్నాడో దాన్ని తెలియకుండా మనము మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటే దేవుని ఎదుట మనము యోగ్యునిగా ఉండలేము. అందువల్ల మనము
ప్రతి దినము దాన్ని చదవాల్సిన అవసరం. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండుము. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నారు. చదవడం అనేది, గ్రంథం చదవడం అనేది తప్పకుండా జరిగించాల్సిన విషయం. మన కీర్తనాకారుడు మొదటి కీర్తన మనకు తెలుసు, దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించాలి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ చదవడంలో దివారాత్రము, ప్రతిరోజు, పగలని లేదు రాత్రని లేదు, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నీవు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది, బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది. ప్రతిదినం చదవాలా, దాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటాడంటే, ప్రతిరోజు గ్రంథాన్ని చదివి దాని ప్రకారం జీవితాన్ని కొనసాగించేవాడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వాడే. నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే, సమృద్ధిగా నీళ్లు వస్తూ ఉంటాయి, సమృద్ధిగా ఆహారం ఉంటా ఉంటుంది, ఆ చెట్టు ఫలిస్తూ ఉంటుంది. తర్వాత అతడు చేయనిదంతయు సఫలమగును. ఎప్పుడైతే నీ యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, దాని ప్రకారం జీవిస్తూ ఉంటారో, వారు ఎటువంటి పరిస్థితిలో ఉంటారంటే, నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వారై తమ కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. మరియు అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని యొక్క పని విషయంలో, దేవుడు నీకు అప్పచెప్పడినటువంటి పని విషయంలో నువ్వు సఫలం కావాలంటే దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదవాలి, ప్రతిదినము చదవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని, రెండవది ధ్యానించాల్సిన అవసరం ఉంది. ధ్యానించడం, వాక్యం చదవడం అంటే సహజంగా ఎక్కువ మంది చదివేది ఈ గ్రంథము ఎలా అంటే అలా చదివేదానికి కుదిరింది కాదు. ఎలా చదవాలంటే, ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు గ్రంథంలోని విషయాలు, ఈ యొక్క లేఖనాలను ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక పుస్తకం లాగో, లేకపోతే ఒక నవల్ లాగో, లేకపోతే ఒక మ్యాగజైన్ లాగో చదువుకుంటూ పోయేది కాదు. దీన్ని ప్రతి అక్షరము, ప్రతి సెంటెన్స్ని జాగ్రత్తగా మనము చదివి దాని విషయంలో ఈ వాక్యము ఎవరి కోసము, ఎక్కడ, ఏ సందర్భంలో చెప్పబడింది, ఈ వాక్యము నాకే విధంగా వర్తిస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తూ దాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. కీర్తనకారుడు తెలియజేస్తూ, కీర్తన గ్రంథము 119వ కీర్తన 97వ వచనం చూస్తే, 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎటువంటి జ్ఞానం వస్తుందో, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గం అన్నిటిలోండి నా పాదములను తొలగించుకుని ఉన్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకి ఉన్నాను. నీ వాక్యమును నా జీవకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగానున్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యములాయను. దేవుని వాక్యం చదవడం వల్ల ఒక వ్యక్తి తప్పు మార్గంలోంచి వాటిని అసహించుకొని మంచి మార్గంలోకి నడుస్తాడు. అదేవిధంగా దుష్ట మార్గంలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతామో, ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం చెడు మార్గం నుంచి మంచి మార్గానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అందుకోసం ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని పట్టుకుంటే సమయమే తెలియనటువంటి పరిస్థితుల్లో దాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎంత సమయము గ్రంథంతో గడుపుతున్నావో, ఆ సమయము దేవునికి ఇస్తున్నావో, నువ్వు దేవునికి దగ్గర
నీవు ఎంత గ్రంథాన్ని చదివితే, ఎంత నువ్వు బైబిల్ని చదివితే, దాని ద్వారా ఎంత దాన్ని ధ్యానం చేస్తే నీకు దేవుని యొక్క జ్ఞానము అంత కలుగుతూ ఉంటుంది. వృద్ధుల కంటే, నాకంటే వయసులో వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎలా వస్తుంది ఈ యొక్క జ్ఞానము? వయసుతో పాటు అనుభవంతో పాటు జ్ఞానం వస్తూ ఉంటుంది మామూలుగా. కానీ ఈ గ్రంథంలోని ఆత్మ సంబంధమైన జ్ఞానము నువ్వు ఎంత దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యం ద్వారా దేవుని జ్ఞానము నీకు అబ్బుతూ ఉంటుంది. అందువల్ల ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. నీవు గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు దేవుని యొక్క మాటలు నీకేం చేస్తా ఉంటే నీ ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఒకవేళ మనం మార్గం తప్పి మనం ఉంటా ఉంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని సరిచేసి మనకు బుద్ధిని, వివేచన అనుగ్రహించి మనకు జ్ఞానాన్ని పుట్టించి దేవుని మార్గంలో, సరైన మార్గంలో నడిపేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దేవుని యొక్క మాటలను ధ్యానించాల్సిన అవసరం ఉంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణం తెప్పరలు చేయను. యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. నువ్వు కంటితో ఏం చూస్తున్నావో, ఏది నిజమో, ఏది యథార్థమైందో, ఏది ధర్మమైందో, ఏది నిర్మలమైందో నీకు తెలియాలంటే గ్రంథాన్ని పరిశీలనగా చదవాల్సిన అవసరం ఉంది, ధ్యానించాల్సిన అవసరం ఉంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేరు బంగారం కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. నీకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే, నీకు ధ్యానించినప్పుడు నీకు జరిగే మేలు ఏంటంటే అవి నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి. నీ యొక్క మాటలు నీ సేవకుని హెచ్చరిక నొందును. వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని యొక్క మాటలను ధ్యానించే వ్యక్తులు ఎలా సరిచేయబడతారో, దేవుని యొక్క ఉపదేశము నిర్దోషమైందిగా ఎలా ఉంటుందో, నీ కన్నులకు అది వెలుగిచ్చేదిగా ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తాం. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం. దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మూడవ విషయం ఏంటంటే దేవుని వాక్యము ఎలా చదవాలంటే, దేవుని యొక్క వాక్యము మనకు దేవుని యొక్క సంఘములో, క్రీస్తు సంఘములో దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటుంది. ఆ వాక్యం, వినబడిన వాక్యము, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చదవకపోతే, పరిశీలన చూసుకోకపోతే నీకు సంఘంలో చెప్పబడే వాక్యము అర్థం కాకుండా పోతూ ఉంటుంది. దేవుని సంఘంలో బోధింపబడే వాక్యాన్ని పరిశీలనగా చూడడం కోసము నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఏదో ఆదివారం వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాము, లేకపోతే ఇంకెక్కడైనా వాక్యము వింటున్నాము, పోతున్నాం కాదు. వినిన వాక్యాన్ని పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉంది. పరిశీలనగా చూడాలంటే ముందుగా నీకు దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యాన్ని ప్రతిదినము చదవడము, ధ్యానించడము చేస్తే దేవుని యొక్క సంఘములో వినబడుతున్నటువంటి మాటలు అవి నీవు సంపూర్ణంగా అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా దేవుని సంఘములో దేవుని యొక్క మాటలు వినబడే పరిస్థితి ఇది ప్రవచన రూపంగా తెలియజేయబడింది. యెషయా దీన్ని, ఈ సంఘం యొక్క పరిస్థితుల గురించి ఆయన ముందుగానే, క్రీస్తు సంఘం యొక్క పరిస్థితుల గురించి ముందుగానే యెషయా ప్రవచించాడు. ఈ యెషయా ప్రవచించినటువంటి ఈ ప్రవచనమే ఇప్పుడు క్రీస్తు సంఘముగా నెరవేర్చబడతా ఉంది. ఇందులోకి అన్ని జనులు ఏ విధంగా చేరారో దాని యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, అంత్య దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇది సంఘాన్ని కూర్చున్నటువంటి
ప్రవచన భాగము. ఈ రోజు ఉన్నటువంటి క్రీస్తు సంఘం యొక్క ప్రవచనం ఇది. అంత్య దినములో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహం వచ్చినట్టు ఈరోజు క్రీస్తు యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి అన్ని జనులు ప్రవాహంగా వస్తున్నారు. వాస్తవంగా వాగ్దానం చేయబడినట్టు ఇశ్రాయేలు యూదులు మాత్రమే కాదు, వారి దగ్గర నుంచి అన్ని జనులు కూడా క్రీస్తు యేసు యొక్క బలి ద్వారా, క్రీస్తు యేసు యొక్క శిలువ మరణం ద్వారా అన్ని జనులు కూడా ఈ యొక్క సంఘంలో చేర్చబడేదానికి అవకాశం వచ్చింది. అందుకోసమే ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకుందురు. ఎందుకోసము దేవుని సంఘానికి, ఈ క్రీస్తు సంఘానికి వస్తారంటే, యాకోబు దేవుని మందిరంకు, యెహోవా పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. ఇక్కడ దేవుని యొక్క సంఘములో ఏమి జరుగుతూ ఉంటుందంటే, ఆయన మార్గముల విషయమై బోధించబడతా ఉంటాము. ఆయన త్రోవల్లో నడవడం ఎలాగో నేర్పించబడతా ఉంటుంది. ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో సంఘములో దేవుని యొక్క వాక్యం వినబడతా ఉంటుంది. ఆ వినబడిన వాక్యాన్ని నువ్వు పరిశీలనగా గ్రహించడానికి నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. బైబిల్ను క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రవచన భాగము. ఇది నెరవేరి సంఘం స్థాపించబడింది. మనకు తెలుసు, అపోస్తలుల గారి గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై వర్తమానం చెప్పిన తర్వాత వారి హృదయాల్లో నొచ్చుకొని గుచ్చుకొని వారు మారు మనసు పొంది వారు ఒక్కరోజే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. మారు మనసు పొంది వారు బాప్తిసం తీసుకున్నారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వారు సంఘంగా ఏర్పడ్డారు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రవచనమే అన్ని జనులు, యూదులు మాత్రమే కాదు, అనేక మంది ఇందులో చేర్చబడ్డారు. ఈ చేర్చబడినటువంటి వారు ఏం బోధించబడుతున్నారంటే, తమ మార్గాల విషయమై బోధించబడతా ఉన్నారు. దేవుని యొక్క సంఘములో ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటుంది. ఈ వాక్యము మన మార్గములను, మన నడతలను మార్చుకోవడానికి మనకు వాక్యం వినబడుతూ ఉంటుంది. సమస్త అన్ని జనులు దేవుని యొక్క వాక్యాన్ని విని మార్చుకునే దానికి అవకాశం ఉంది. తమ నడతను మార్చుకొని, తమ జీవితాలను మార్చుకొని దేవుని సముఖంలో బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ వినబడే ఈ వాక్యము, లేకపోతే వినబడే ఈ సువార్త, దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవాలంటే తప్పకుండా బైబిల్ని పరిశీలనగా చదవాల్సిన అవసరం. అందుకోసం మనం గ్రంథాన్ని చదవాల్సిన అవసరం. రోమ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు రోమికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమ పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుని యొక్క సంఘంలో అనాదిగా రహస్యముగా ఉంచబడిన మర్మము ఇప్పుడు ప్రత్యక్షపరచబడతా ఉంది. క్రీస్తు ప్రభు వారికి ముందుగా, సంఘ స్థాపనకు ముందుగా ఉన్నటువంటి భక్తులు అవ్వచ్చు, దేవుని బిడ్డలు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, వారందరికీ మరుగు చేయబడినటువంటి దేవుని యొక్క జ్ఞానము ఈరోజు మనకు సంఘములో తెలియజేయబడతా ఉంది. ఇది మరుగు చేయబడి రహస్యంగా ఉంచబడినటువంటి జ్ఞానము, ఆ మర్మం ఇప్పుడు నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ప్రవక్తల లేఖనాలు ఈరోజు మనకు స్పష్టంగా దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క సంకల్పం ఏంటో దేవుని సంఘంలో తెలుపబడతా ఉంది. దేవుని యొక్క సంకల్పము దేవుని సంఘంలో దేవుని యొక్క మాట వినబడతా ఉండేటప్పుడు వాటిని గ్రహించాల్సిన అవసరం ఉంది. వాటిని గ్రహించడానికి నీవు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. అవి నీవు వంట పట్టించుకోవడానికి, దానిలో విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఈ రహస్యంగా ఉంచబడినటువంటి మర్మమైనటువంటి దేవుని జ్ఞానము ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది. దేవుని కృప వల్ల మనకు కూడా మన సొంత భాషలో, తెలుగులో మనకు ఈ యొక్క గ్రంథము ఇవ్వబడింది. ఈ మూల భాష అయినటువంటి
హీబ్రూ గ్రీక్ భాషలో కాకుండా మనకు తెలుగులో ఇవ్వబడింది. మనము అదృష్టవంతులం ఈ విషయంలో. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి మనకి ఈ గ్రంథాన్ని, ఈ రహస్యంగా ఉన్నటువంటి దాన్ని, మర్మాలని దేవుని యొక్క సంఘం ద్వారా మనకు తెలియజేశాడు. మన ఎఫెసీ పత్రికలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము దేవుని యొక్క నిత్య సంకల్పము ఏంటో మనము ఆలోచన చేయొచ్చు. దేవుని యొక్క నిత్య సంకల్పము గురించినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి ఇప్పుడు ఏ విధంగా వినబడుతున్నాయని ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడిన వాళ్ళని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చుని ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడు నేను నాకు ఈ కృప అనుగ్రహించను. ఈ మర్మము అప్పట్లో ఇది మరుగుపరచబడి ఉందంట. ఇప్పుడు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కూడా ప్రకటించబడే పరిస్థితి. పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించినటువంటి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు, అందరికీ తేటపరచు. ఇది ఎక్కడ తేటపరచబడుతుంది అంటే ఈ యొక్క మర్మాలన్నీ, ఈ నానా విధమైన జ్ఞానం అంతా సంఘము ద్వారానే క్రైస్తవులకు లేతే లోకానికి తెలియజేయబడతా ఉంటుంది. ఈ యొక్క అనాది సంకల్పము, దేవుని యొక్క నిత్య సంకల్పము, క్రీస్తు యేసు ద్వారా ఏర్పరచబడిన సంకల్పము తెలియజేయబడేటప్పుడు ఈ సంఘములో తెలియజేయబడుతున్నట్టు ఈ వాక్యము మనం జాగ్రత్తగా పరిశీలించాలంటే నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని చదవకుండా ఏదో ఈ చెవిలో విన్నాము, ఈ చెవిలో వదిలిపెట్టాము, వెళ్ళిపోతున్నామంటే అది దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవ జీవితం కాదు. దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కాదు. ఎవరైతే క్రీస్తు యేసునందు దేవునికి ఇష్టలైన వారిగా జీవించాలని కోరుకుంటారో, ఆశపడతారో వారు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుని సంఘంలో బోధింపబడే వాక్యము పరిశీలన చేయడానికి దేవుని యొక్క జ్ఞానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయడానికి మనకు గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సంకల్పం గురించి మరొక మాట ఆలోచన చేద్దాము. ఈ 4వ అధ్యాయంలోనే 10వ వచనం చూస్తే అపోస్తల కార్య గ్రంథము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఏ విధంగా తెలియజేయబడుతుందో చూస్తే 11వ వచనం, మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమార్ గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమ వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. దేవుని యొక్క ఏర్పాటు, ఈ గ్రంథము, ఈ యొక్క వాక్యము సంఘంలో తెలియబడ్డానికి, మరి ముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క దేవుని కుమారుని యొక్క జ్ఞాన విషయంలో అందరూ ఏకత్వం పొందడానికి సంఘంలో దేవుని యొక్క మాటలు వినబడతా ఉంటాయి, దేవుని యొక్క బోధ వినబడతా ఉంటుంది. ఆ బోధను వినిపించేదానికి ఆయన తగినటువంటి ఏర్పాటు, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ఏర్పాటు మనం చూసాము. ఈ ఏర్పాటు వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? సంఘంలో క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ సంఘములో దేవుడు చేసినటువంటి ఏర్పాటులో దేవుని యొక్క బోధ వినబడేటప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘంలో భాగమైన నువ్వు కూడా గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇది ఎవరు ఎలా పరిశీలన చేశారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆది సంఘంలో ఎంతో జాగ్రత్తతో, ఎంతో భక్తితో, ఎంతో భయంతో ఆది సంఘము గ్రంథాన్ని పరిశీలించినట్టుగా మనకు కనబడుతుంది. అపోస్తులు చెప్పేవి ఆ విధంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వారు ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయంలో ఈ బెరయ పట్టణస్థులు వారు ఎంత జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలిస్తున్నారో, వారు పరిశోధిస్తున్నారు అక్కడ గ్రంథంలో తెలుపబడింది. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనం చూస్తే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బరేకు పంపించిరి. వారు పౌలు శీలను ఎక్కడికి వచ్చారంటే బరేకు వచ్చారంట. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల ఇండ్రు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సంఘంలో వినబడతా ఉంటే ఆ పట్టణస్తులు ఎంత జాగ్రత్త పరులంటే వాళ్ళు ఆసక్తితో వాక్యంను అంగీకరించారు. రెండో విషయము, ఆ వాక్యాన్ని పరిశీలించే విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. వారు ప్రతిదినము పౌలును శీలవి చెప్పిన సంగతిని అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చేది. లేఖనాల్ని పరిశోధించాల్సిన అవసరం ఉంది. లేఖనాలను పరిశోధించాలంటే గ్రంథం మీద నీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని రెగ్యులర్గా చదవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మాటలను, ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలను ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనము లేఖనాలను పరిశీలన చేస్తామో దేవుని యొక్క మాటలు మనకు సంఘంలో బోధించబడేటప్పుడు అవి మనకు అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు పౌలు శీల ఆ విధంగా బోధిస్తున్నారో లేదని వాళ్ళు ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారంట. వారు పరిశోధిస్తూ వచ్చారంట. పరిశోధించడం అంటే రీసెర్చ్ చేయడం, మామూలుగా వదిలేయడం కాదు. నిజంగా ఇది ప్రవక్త చెప్పిన మాటేనా, నిజంగా ఇది దేవుని మాటేనా, వీరు పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళు సొంత మాటలు మాట్లాడుతున్నారా? ఈ రోజుల్లో ఉండే సమస్య ఏంటంటే అనేక మంది వాస్తవ సత్యమైనటువంటి గ్రంథం కాకుండా తమ సొంత మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాని ద్వారా జరిగేది ఏంటంటే అటువంటి మనుషుల్ని ప్రేరేపించే బోధకులు ఉన్నారు. అటువంటి బోధకులు తమకు ఇష్టమైనటువంటి మాటలను వినడానికి ఇష్టపడే మనుషులు ఉన్నారు. అటువంటి బోధకులు పోగు చేసుకునేవారు ఉన్నారు. ప్రస్తుతము సత్యము కంటే కల్పనా కథలే ఎక్కువ మనుషులకు ఇష్టమైనవి, సొంత మాటలే ఎక్కువ ఇష్టమైనవి. కానీ గ్రంథంలోని విషయాలు మాత్రమే బోధించాలి. ఎప్పుడైతే గ్రంథంలో విషయాలు బోధిస్తామో ఒక క్రైస్తవుడిగా మన గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మనకు చెప్పే బోధకుడు గ్రంథంలోని విషయాలు మాట్లాడుతున్నాడా, గ్రంథం బయట మాట్లాడుతున్నాడా అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉంది. నాలుగో విషయం చూస్తే మనము ఎందుకు క్రైస్తవులు బైబిల్ను చదవాలి, వాక్యాన్ని చదవాలి అంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల కోసం. నాలుగో విషయము ఆత్మ సంబంధమైన ఎదుగుదల. నీవు క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడ్డావు. క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకొని దేవుని ఇంటిలో చేర్చబడిన తర్వాత నీవు దినదినానికి నీవు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. బాప్తిసం తీసుకున్న రోజు నీ యొక్క విశ్వాస స్థితి ఎలా ఉందో, ఆత్మ సంబంధ స్థితి ఎలా ఉందో అలాగే ఉంటే, ఎదుగుదల లేకుండా ఉంటే నువ్వు మరుగుజ్జు స్థితిలో ఉన్నావు. నీవు సరైన బలమైన ఆహారం తీసుకోలేని పరిస్థితిలో, ఇంకా పాలు తాగే పరిస్థితిలోనే, మూలపాఠాలను వినే పరిస్థితిలో ఉన్నావంటే నీలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు అని అర్థం. ఆత్మ సంబంధమైన ఎదుగుదల రావాలంటే నువ్వు గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది, గ్రంథంలోని విషయాలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకుంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఇప్పటికీ మరుగుజ్జు స్థితిలోనే ఉంటావు. ఆత్మ సంబంధంగా మరుగుజ్జు స్థితిలోనే ఉంటావు. ఎందుకంటే గ్రంథాన్ని పరిశీలించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా చదవకపోతే, దాన్ని అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే నువ్వు మరుగుజ్జు స్థితిలోనే ఉంటావు. అందుకోసమే ఆత్మ సంబంధం ఎదుగుదల నీకు కావాలంటే నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే, 14వ అధ్యాయం 12వ వచనము, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడి. దేవుడు క్రీస్తు యేసునందు నిన్ను రక్షించిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి వరాలను నీకు ఇస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగాలని, అభివృద్ధి చెందాలని, నీవు మాత్రమే కాదు నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఈ యొక్క ప్రక్రియ జరగాలి అంటే నువ్వేం చేయాలంటే దాని యందు ఆసక్తి కనపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివేదాని విషయంలో ఆసక్తి కనపరచాలి. దేవుని యొక్క వాక్యము విషయంలో నువ్వు ఆసక్తి ఉంటే నీకు ఏ వరం దేవుడు ఇచ్చాడో, నీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చాడో ఆ తలాంతుని జాగ్రత్తగా వినియోగించి సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, అది బోధించడం అవచ్చు, పరిచర్య చేయడం అవచ్చు, లేకపోతే సహకరించడం అవచ్చు, ఏ యొక్క వరం నీకు దేవుడు ఇచ్చాడో, ఆత్మ సంబంధమైనటువంటి తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగడానికి దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని వాడాలి అంటే నీకు గ్రంథాన్ని
సంపూర్ణంగా నువ్వు గ్రంథాన్ని ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తామో అప్పుడే మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాం. అందుకోసమే ఈ మాట, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయం ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తికి దేవుడు ఒక తలాంతి ఇచ్చాడంటే ఆ తలాంతి ఇచ్చిన తలాంతిని గుర్తించి దానిపైన సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సాధన చేస్తావో ఆ తలాంతు విషయంలో నీవు మరెక్కువగా ఆశ్రదించబడతావు. నీ ద్వారా స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దానికోసం ఏం చేయాలంట, ఆ తలాంతు విస్తరించినట్లు, ఆ వరము విస్తరించినట్లు నీవు ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే గ్రంథాన్ని చదవాలి. ఎప్పుడైతే గ్రంథాన్ని బాగా చదువుతామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం చదువుతామో, చదివి దాన్ని అర్థం చేసుకొని మనకిచ్చినటువంటి వరం, మనకిచ్చినటువంటి తలాంతుని జాగ్రత్తగా దేవుని కొరకు ఉపయోగించి కప్పిపెట్టిన వాడు చీకటి కొట్టులోకి వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ఆ తలాంతుని వాడి వినియోగించి అభివృద్ధి చేశారో వారు దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే విధంగా వారు తమ జీవితంలో ఎదుగుదల కనబెడతా ఉంటుంది. అందుకోసమే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల విషయంలో మనము గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తూ తన యొక్క వరాల గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే తిమోతిని పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకు గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎప్పుడు ఇవన్నీ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుందంటే గ్రంథాన్ని జాగ్రత్త పరిశీలన చేస్తేనే ఇవన్నీ వస్తాయి. మాటలో ఏ విధంగా మనం మాట్లాడాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ విధంగా ప్రేమను చూపించాలో, పవిత్రతలో ఉండాలో, విశ్వాసులకు మాదిరికరంగా ఉండే విధానము మనకు గ్రంథంలో పొందుపరచబడింది. ఏ విధంగా ఒక క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తను జీవించగలడో గ్రంథంలో విశేషాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలన చేసుకోవాలి. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుటెందును, బోధించుటెందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో వరమును అలక్ష్యము చేయకుము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని అలక్ష్యం చేయకూడదు. ఏం చేయాలంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకున్నాము. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తలాంతు విషయంలో, వరం విషయంలో నువ్వేం చేయాలంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి, వాటి కొరకు సాధన చేయాలి. ఎప్పుడైతే మనకిచ్చిన తలాంతు విషయంలో మనం కష్టపడి దాన్ని సాధన చేస్తామో, సాధన చేసినప్పుడు మనము దేవుని మహింపరిచే వారంగా, దేవుని యొక్క సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వారంగా మనం ఉంటాము. మరి ముఖ్యంగా నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఎలాగ చేసి నిన్ను ఈ బోధ వినువారిని రక్షించుకుందు. దేవుని వాక్యం విషయంలో ముఖ్యంగా బోధకులైన వారికి, దేవుని సేవ చేసేవారికి ఈ బోధ విషయము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీ బోధ గ్రంథానుసారమైందా కాదా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. దేవుని యొక్క వాక్యం విషయంలో, బోధ విషయంలో, వరాల విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫికల్ మైండెడ్గా ఉండకూడదు. ఒకసారి బాగా లేకుండా, నాకు ఇష్టమైతే నేను అందరితో బాగా, నాకు ఇష్టం లేకపోతే నేను దూరంగా అనే పరిస్థితులు ఉండకూడదు. ఎలా ఉండాలంటే నువ్వు అన్నిట్లో నిలకడగా ఉండాలి. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందాము. ముఖ్యంగా సేవకులకి నీ బోధ జాగ్రత్తగా ఉండాలంటే గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేస్తావో అప్పుడు నువ్వు దీని విషయంలో సాధన చేస్తావో అప్పుడు నువ్వు నీ బోధ వినేవారిని కూడా నువ్వు రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవుని వాక్యం చదవడం వల్ల నీకు జరిగే మేలు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల వస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఎదుగుదల నీతో పాటు నీ వాక్యాన్ని వింటున్నటువంటి నీ యొక్క స్థానిక సంఘానికి, నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, నీ బోధను వినేవారికి వారు రక్షణ మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథం విషయంలో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ చెప్తున్న మాట, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క లేఖనాలను
ఎలా చదవాలి, వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దాన్ని ఆయన ఆలోచన చేసి చెప్తున్నమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే తిమోతి గారు పౌలుకి హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుని లేఖనాల యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే నువ్వు దీన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పరిశీలన చేయకుండా దేవుని వాక్యం చదవకుండా ఇందులో నిలకడగా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఈ వాక్యం ఏంటో చెప్తూ క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము, ఇది ఈ వాక్యం నేను ఏం చేస్తూ ఉంటుంది అంటే నిన్ను రక్షిస్తుంది. దేవుని యొక్క జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము, ఈ పరిశుద్ధ లేఖనము నిన్ను రక్షించడానికి శక్తి కలిగింది. నీ మాటల ద్వారా అనేక మంది రక్షణలోకి రావడానికి శక్తివంతమైనటువంటి లేఖనాలు ఇవి. అందువల్ల ఈ లేఖనాలని జాగ్రత్తగా పరిశీలించాలి. తిమోతి, నీవైతే బాల్యం నుండి నీవు వీటిని ఎరుగున్నావు, వీటిని రూఢిగా ఎంచుకున్నావు. వాటి విషయంలో ఏ విధంగా ఉండాలంట, వాటి యందు నిలకడగా ఉండమని పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో దేవుని వాక్యము ఎంతో మనకు అవసరమైంది. దేవుని వాక్యాన్ని ఎంత మనం చదువుతామో, ఎంత ఆ వాక్యానుసారంగా మన జీవితాలు సరిచేసుకుంటూ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ సరిచేసుకొని జీవితాన్ని దేవుని పక్షంగా మనం కొనసాగిస్తాము, ఆత్మ సంబంధంగా మనము ఆ విధంగా అభివృద్ధి చెందుతాం. దేవుని వాక్యము నిన్ను ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదవాల్సిన అవసరం ఉంది. 5వ విషయము, దేవుని వాక్యాన్ని, బైబిల్ని ఎందుకు చదవాలి అంటే ఇతరులకు బోధించడానికి. నువ్వు విన్నావు, నువ్వు మేలు పొందావు, ఇతరులు కూడా ఈ వాక్యం ద్వారా మేలు పొందాల్సిన అవసరం ఉంది. ఇతరులకు బోధించడానికి, ఈ బోధించే విషయంలో ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఇతరులకు తప్పకుండా బోధించాలనే విషయాన్ని యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము దేవుని ద్వారా యెహోషువకు వచ్చినటువంటి సందేశము ఆలోచన చేస్తే, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వారు చదవాలో, ఏ విధంగా ధ్యానించాలో అక్కడ తెలియజేస్తూ ఇతరులకు బోధించే విషయంలో 8వ వచనం నుండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దేవుని వాక్యాన్ని తప్పకుండా మనము ఇతరులకు బోధించాల్సిన అవసరం ఉంది. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడికము. నీవు నడుచు మార్గం అందిట్లో నీ దేవుని యెహోవా నీకు తోడయుండును. దేవుని వాక్యము ఇతరులకు బోధిస్తూ వాటి ప్రకారము జాగ్రత్తగా దివారాత్రం దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకుంటే నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీ నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించడము, నువ్వు బోధింపక తప్పిపోకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. కొత్త నిబంధన గ్రంథంలోకి మనము ఆలోచన చేస్తే ఇది ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు యెహోషువకు తెలుపు మాట. ఈరోజు క్రైస్తవులుగా మనం అయితే ఇతరులకు దేవుని యొక్క మాటలను బోధించడం కోసము మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుటేందును, హెచ్చరించుటేందును, బోధించుటేందును జాగ్రత్తగా ఉండము. ఇందాక చూసుకున్నాం ఈ మాట, బోధించుట. ఇతరులకు బోధించడానికి ఒక వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యం గురించి నీకు అవగాహన లేకపోతే, లేకపోతే ఈ వాక్యంలోని విషయాలు నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతే నీ బోధ మారిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే లేఖనాలను అపార్థం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. లేఖనాలను అపార్థం చేస్తే నీతో పాటు వింటున్న నీ బోధన వినేవారు కూడా దేవుని మార్గం నుంచి తప్పిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన
అవసరం ఉంది. గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం పౌలు గారు హెచ్చరిస్తాను, నేను వచ్చు వరకు బోధ విషయంలో జాగ్రత్త. నువ్వు బోధించే బోధ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ బోధ విషయంలో ఇతరులను బోధించేదానికి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ బోధ ఏం చేస్తూ ఉంటుందో మనం ఆలోచన చేస్తే, తీతురు పత్రిక అపోజిట్ పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అపోజిట్ పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండడం వల్ల మనకు బోధించుచున్నది. ఈ వాక్యము మనకి ఏమని బోధ చేస్తా ఉందంటే, ఇది ఏ విధంగా ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు భక్తిహీనత విసర్జించి శుభప్రదమైన నిరీక్షణలు ఏ విధంగా బ్రతకాలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది కాబట్టి, బోధించబడతా ఉంది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మరియు ఈ వాక్యం తెలియజేయాలా, ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకును. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు పూర్ణాధికారంతో దుర్బోధన ఖండించును, నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఏం చేయాల్సిన అవసరం ఉందంటే, వీటిని గురించి బోధించాల్సిన అవసరం ఉంది. ఇతరులకు బోధించడానికి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉంది. బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించాలి. దుర్బోధన ఖండించాలంటే మొట్టమొదటిగా నీకు అవతల వ్యక్తి చెప్పేది మంచి బోధ దుర్బోధ నీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అవగాహన ఉండడం కోసం నువ్వు గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పౌలు శీలలు ఆ విధంగా చెప్తున్నది సరిగా ఉందో లేదో అని బరేయ పట్టణస్థులు ఏ విధంగా పరిశీలన చేశారు, పరిశోధించారు. అలాగే ఏది అబద్ధ బోధ ఏది దుర్బోధ అనే విషయం, దుర్బోధన నువ్వు ఖండించాలంటే నీకు ముందు వాస్తవమైనది ఏదో గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇతరులకి బోధించుటకు నువ్వేం చేయాలంటే, ఖండించుటకు ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది, ఇతరులకు బోధించుటకు. అందువల్ల దైవావేశం వలన కలిగినటువంటి ఈ లేఖనాలు ఏ విధంగా నీవు బోధించాలో గ్రంథంలోంచి మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఈ యొక్క లేఖనాలు ఉపదేశించడానికి, ఇతరులకు ఉపదేశించడానికి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. అందువల్ల ఈ యొక్క లేఖనాలని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. నీవు బోధించాలన్నా, నీవు తప్పును ఖండించాలన్నా, ఉపదేశించాలన్నా, తప్పును దిద్దాలన్నా ఏం జరుగుతూ ఉంటుందంటే, నీవు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఇతరులకు బోధించడానికి గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. వారికి నీతి యందు శిక్ష చేయుటకు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే, 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో వాక్యాన్ని ప్రకటించేదానికి నువ్వు సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటావో చూస్తే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యంతోడు ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. ఇతరులకు బోధించడానికి మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలనే అంశం గురించి ఆలోచన చేస్తున్నాము. వాక్యం ప్రకటించడము, సమయమందును అసమయందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురదృష్టములు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇతరులకు దేవుని యొక్క వాక్యం బోధించాలంటే శ్రమపడుము,
ప్రకటించాలి. ప్రయాసపడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము, అన్ని విషయంలో మితముగా ఉండాలి. ఈ విషయాలన్నీ దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడే మనము ఈ విషయాలన్నీ మనం చేయగలము. ఈరోజు క్రైస్తవులు ఎందుకు గ్రంథాన్ని చదవాలి, బైబిల్ చదవాలనే విషయాన్ని ఆలోచన చేశాము. ఈ వాక్యము సత్యము, ఈ సత్యములో క్రైస్తవులు ప్రతిష్ఠించబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ వాక్యాన్ని చదవడానికి గల కారణాలను ఆలోచన చేశాము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చదవాల్సిన అవసరం ఉంది. ఎలా చదవాలంటే ప్రతి దినము దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. దివారాత్రములు దీన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యాలను, ఆయన యొక్క ఆజ్ఞలను ధ్యానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేవుని యొక్క మాటలు సంఘంలో వినబడతా ఉంటాయి. వినబడినప్పుడు వాటిని గ్రహించి మన జీవితాలకు అన్వయించుకోవడానికి గ్రంథం పైన మనకు అవగాహన ఉండాల్సిన అవసరం. దానికోసం మనము గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. మరియు 4వది, ఆత్మ సంబంధం ఎదుగుదల కోసము గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. బైబిల్ను నువ్వు ఆత్మ సంబంధంగా దినదనానికి ఎదగాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసునందు దేవుడు నిన్ను రక్షించి ఆయన ఇంట్లో చేర్చుకొని నీకు సహవాసాన్ని ఇచ్చి దేవుని యొక్క వాక్యము నీకు సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము మర్మముగా ఉన్నదాన్ని ఈరోజు నీకు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మన సొంత భాషలో వినే అవకాశము, చదివే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము మర్మంగా ఉన్నది ఈరోజు బయలుపరచబడతా ఉంటే దాన్ని గ్రహించాలి అంటే నువ్వు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతావు. నీతో పాటు ఉన్నటువంటి సంఘం కూడా క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు బోధించడానికి, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించడానికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని ఇంకా ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు చదవాలనే విషయము ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి దాని గురించి ఆలోచన చేస్తాము. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత తరగతిలో దాని గురించి ఆలోచన చేస్తాము. క్రైస్తవులు బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ చదవడం వల్ల వారికి వచ్చే మేలు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, దేవుని యొక్క మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో గ్రంథం ద్వారా మనకు తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథం ద్వారా తెలియబడినటువంటి దాని ప్రకారము మన జీవితాలు సరిచేసుకొని దాని ప్రకారం ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో మనము నిత్యత్వానికి వారసులుగా దేవుడు ఏర్పాటు చేసిన స్వాస్థ్యానికి వారసులు ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ